హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ మరొక సరికొత్త వీడియోకి స్వాగతం. ఇవాళ మన ఛానల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన, చాలా సింపుల్గా, ఎంతో రుచిగా ఉండే దద్దోజనం ఈజీగా ఒక రోజంతా బయట ఉన్నా సరే పొలవకుండా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. సో ఈ దద్దోజనానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకండి. అలాగే తాలింపు కోసం ఆవాలు, మిరియాలు, ఎండుమిర్చి, అదేవిధంగా పొట్టుమినపప్పు, జీరా, రుచికి సరిపోయేంత ఉప్పు, జీడిపప్పు, అదేవిధంగా కాచి పెట్టుకున్న ఒక గ్లాస్ పాలు, అలాగే పెరుగు, అదేవిధంగా కుకింగ్కి సరిపడేంత నెయ్యి. అంతే అండి. ఇదే ఐటమ్స్తో కుకింగ్ అనేది మొదలు పెట్టేద్దాం పదండి. మేము ముందుగానే ఒక గ్లాస్ బియ్యం ఉడికించి పెట్టుకున్నామండి. ఇలా బియ్యం ఉడికిన తర్వాత ఒకసారి చక్కగా కలుపుకొని అందులో మనం కాచి పెట్టుకున్న గ్లాస్ పాలు ఉన్నాయి కదా, అవి వేసేసుకొని ఒకసారి ఆ అన్నం పాలు చక్కగా కలిసేలాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేస్తే నెక్స్ట్ కుకింగ్ అనేది చూద్దాం పదండి. ఒక కడాయిలో 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని అది లైట్గా హీట్ అయిన తర్వాత ఇందాకలే చెప్పుకున్న తాలింపు సామాన్లు ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ అయినా చక్కగా వేపుకుందామండి. ఇలా వేపుకోవడం వల్ల ఆ తాలింపులో పచ్చిదనం పోయి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు అందులో జీడిపప్పు కూడా వేసేసుకొని అదే మీడియం ఫ్లేమ్లో మరొక 3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. అలాగే అందులో పచ్చిమిర్చి, అల్లం తురుము, అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని ఇవన్నీ ఒక 4 నిమిషాలు వేపుకుంటే మన దద్దోజనానికి కావలసిన తాలింపు రెడీ అవుతుంది. ఇప్పుడు మనం పాలు వేసి అన్నం పక్కన పెట్టుకున్నాం కదా, అది ఒకసారి కలుపుకొని కన్సిస్టెన్సీ చూసుకొని అందులో ఒక పెరుగు చిన్న ప్యాకెట్ మొత్తం మేము వేసామండి. అంటే మీకు అప్రాక్సిమేట్గా ఒక 4 నుంచి 5 గరిటెల పెరుగు వేసుకున్నాం. ఇలాగే పెరుగు వేసుకుంటున్నప్పుడు మీరు ఆ కన్సిస్టెన్సీ చూసుకొని మీకు కావలసిన విధంగా వేసుకోండి. అలాగే ఇందులో ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు కూడా వేసుకున్నామండి. నీళ్లు కొంచెమే వేసుకోండి, తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా నీళ్లు వేసాక ఒకసారి కలుపుకొని మీరు కన్సిస్టెన్సీ మీకు నచ్చిన విధంగా ఉందో లేదో చూసుకొని ఒక 1.5 స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఉప్పు మాత్రం లాస్ట్లో వేయాలండి. స్టార్టింగే వేసేస్తే ఈ పెరుగు విరిగిపోయే అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తాలింపుని ఇందులో వేసేసుకుంటే దద్దోజనం రెడీ అయిపోయినట్టేనండి. మేము చెప్పిన ఈ ప్రాసెస్లో చేస్తే ఇది ఒక పూటంతా బయట ఉంచినా పొలవకుండా అదే టేస్ట్, అదే కమ్మదనంతో ఉంటుంది. ఇది లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది. అలాగే మనం ఎక్కడికైనా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా రుచికరమైన డిష్ అండి. చూశారు కదా ఇది ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ప్రయత్నించి ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అలాగే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఆ సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ ఏమొచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో అదండి ఇవాళ రెసిపీ. మీకు నచ్చిందని మేము ఆశిస్తున్నాం. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తామండి. అంతవరకు సెలవు, నమస్కారం.